హాయ్ నమస్తే అండి. అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ధన్యవాదాలు. నా వీడియోలు చక్కగా చూస్తున్నారు, ఫోన్ల ద్వారా మీరు అడుగుతున్నారు, కామెంట్లో తెలియజేయండి, 10 మందికి ఉపయోగం. ఈరోజు మానవాళి ఎదుర్కొంటున్న అనేక రోగాలకి ఒక్కటే గొప్ప ఔషధం, ఆ మూలికలు నేను పరిచయం చేయడానికి వచ్చానండి. వీటి పేరు మునగ. ఎంతటి మహోన్నతమైన ఈ మూలిక అంటే ఒక వైద్యుడు తన జీవితం అంతా చెప్పినా ఈ ఆకు గురించి చెప్పలేడు. ఇది ఎటువంటి ఔషధం అంటే ఇది ఇంటి దగ్గర పెట్టి ప్రతి ఒక్కరికి ఈ ఔషధ గుణాలు తెలిసి ఈ కాయలు ఆకులు మాకివ్వలేదని చెప్పి ఎన్నో పంచాయతీలు గొడవలు జరిగిన చరిత్రలో చివరికి పెద్దలు ఏం నిర్ణయించినారు, మునగ చెట్టు ఇంటిలోనే ఉండకూడదన్నారు. అంతటి సామర్థ్యం గల ఈ చెట్టుని ఈరోజు మనం పల్లెటూరు ప్రాంతాల్లో వీటిని పెంచుకుంటున్నాం. ఎట్లా తిన్నా మహోన్నతం. ఇది ఒక పిటికడాకు, ఇలా పట్టడాకుని మరిగిచ్చి కషాయం తాగినా లేకుంటే కూర వండుకొని తిన్నా, ఇది ఎండించే పౌడర్ పాలల్లో వేసుకొని సేవించిన 100 గ్రాముల ఆకు సేవిస్తే 600 గ్రాముల కాల్షియం మీ బాడీకి లభిస్తుందంటే నమ్మండి. అంతటి గొప్ప వృక్షం ఇది. పాతకాలంలో కవులు ఈ వృక్షాలపైన ప్రకృతిపైన ఎన్నో పాటలు రాశారు, పాడారు. గోరింటాక సినిమాలో గురువుగారు బాలుగారు ఒక పాట పాడారు. కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటి మౌనం. కొమ్మ కొమ్మకి రాగాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ లక్షలాది రోగాలని బాగు చేసే ఔషధ గుణం ఈ చెట్టులో దాగి ఉన్నది. ఒక వైద్యుని జీవితం, ఒక రీసెర్చ్ చేసే ఒక డాక్టర్ జీవితం, వాడి జీవితం అంతా చెప్పినా ఈ చెట్టు గురించి చెప్పడు కూడా. అటువంటి ఔషధం గల మొక్కని ఈరోజు ఇళ్ళ దగ్గర పెంచుకుంటే ఒక బాధాకరం. దీన్ని లేస్తానే దీని మొక్కం చూడకూడదు అని. మునగ చెట్టు ఇంట్లో ఉండకూడదంటారు, మరి ముండోపములు మన ఇంట్లో ఉండొచ్చండి, తప్పు కాదు. అటువంటి చెట్లు ప్రతి ఒక్కరూ మునగ చెట్టును పెంచండి, కరివేపాకు చెట్టును పెంచండి. ఇవి మన డాక్టర్లు ముంగుట్లో కరివేపాకురా తింటే నీ కురులే నల్లవిరా పెరటులోని మునగ చెట్టు పెంచరా తింటే నీ ఆరోగ్యం నీ సొంతమురా. చూసారా, ఈ యొక్క గొప్ప మునగ చెట్టు అండి. ఇది కాయదశలో ఉందండి. ఇది చాలా గొప్ప చెట్టు, ఇది మునగ చెట్టు. ప్రతి ఒక్కరూ మునగ చెట్లను పెంచండి. ఈ ఆకుని, కాయలని, కూరని ఇది పులకాల్లో చేస్తారు. నెక్స్ట్ వీడియోలో ఈ మునగాకుని పులకాలో కర్రీ ఎలా తయారు చేయాలా నేను చక్కగా వివరిస్తాను. ఇంకా మీకేమన్నా అవసరం వస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఈ చెట్టు గురించి అడిగితే చక్కగా మీకు వివరిస్తాను. షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా, ధర్మవరం. జై హింద్.